శైలజమ్మ గారికి పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పాట ఉంది, మీ అందరికీ తెలుసు, తెలంగాణ యాసలో. ఆ పాటను ఇప్పుడు శైలజ గారు కాదు, ఆ ముందర చిన్న బుడత వచ్చి పాడుతుంది. అదే మా మనవరాలు లక్ష్మీ లావణ్య లతిక, పవన్ చరణ్ కూతురు. అది వచ్చి కుప్పిగెంతులు వేస్తుంది. అమ్మా అది బ్లెస్సింగ్స్ అండి. అమ్మా దా, ఓకే దా, చక్కగా. ఈ చిత్రం మీ అందరికీ తెలిసిందే, మొండు మొగుడు పెంకి పెళ్ళాం, సాహితీ గారి సాహిత్యం, ఇది కీరవాణి గారి సంగీతం. లలుదర్వాజలస్కర్ బోనల్ బండక కస్తనాన్ని రాకబోతువి, లకడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకబోతువి. లలుదర్వాజలస్కర్ బోనల్ బండక కస్తనాన్ని రాకబోతువి, లకడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకబోతువి. అమ్మల్ల ఒట్టు సూట మాట చెప్పి వచ్చాక లొల్లి పెట్టి పట్టుకుంటే కూరగాడ తలగరామ పారిపో. లలుదర్వాజలస్కర్ బోనల్ బండక కస్తనాన్ని రాకబోతువి, లకడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకబోతువి. లలుదర్వాజలస్కర్ బోనల్ బండక కస్తనాన్ని రాకబోతువి, లకడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకబోతువి. గదిలో పెళ్ళంతా ఉన్న గంటలు ఫోటోస్ వల్ల అంటలు పెట్టాల పరుగు రై 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 మధ్యలేసుకొని కేసులు తింగలెత్తగాక సామాకులు పందులెత్తకి సిరుకు ఆడపందులెత్తి కోరి కల్పలు ఉండవే కదీకలు వాళ్ళకే తిండి తిప్పలు అడవి తల్లి పదులు ఇస్తావు ఉంటే ఆదమర్చి ఆ పొలం పెక్కుడేరు నీకు బలం మింగుడే. జరగుస్సు చేకుర్రి నేను చచ్చ చెప్తున్నా. లలుదర్వాజలస్కర్ బోనల్ బండక కస్తనాన్ని రాకబోతువి, లకడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకబోతువి. అవల్ల ఒట్టు చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే కూరగా తలకరామ పారిపో. లలుదర్వాజలస్కర్ బోనల్ బండక కస్తనాన్ని రాకబోతువి, లకడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకబోతువి. అందరికీ ధన్యవాదాలు. తల్లి బ్రహ్మాండంగా పాడావు, చాలా బాగా పాడావు. ఎన్నిసార్లు దండం పెడతావేంటి? తాతగారు చెప్పింది ఒకటి చేసావు, ఒకటి చేయలేదు.
గెంతులు కూడా అన్నారు కదా కదా, పాట పాడేటప్పటికి ఆయాసం వచ్చేసింది. గాడ్ బ్లెస్ యూ నాన్న, బాగా పాడావు. ఇంతమంది ముందర ఈ ఏజ్లో ధైర్యంగా నిలబడి పాడడం అంటే చాలా చాలా ఒక చిన్న విన్నపం. పాపం ఇందాక నుంచి తుర్రు 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 అంటూనే ఉంది. ఒక్కసారి మీరు కూడా గట్టిగా తుర్రు అంటే లోపలికి వెళ్ళిపోతుంది తను. హ్యాపీ? గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా అదృష్టం అండి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి వేదిక, అటువంటి మంచి మనసు కలిగినటువంటి కళాకారులు దొరకడం కష్టం. మరి వేదిక మీద మన ప్రీతం ఎమ్మెల్యే గారు దొరకడం కష్టం. ఈ సందర్భం ఇలాంటిది ఈ రావడం మా అదృష్టం. వారికి కృతజ్ఞతలు, మీ అందరికీ కృతజ్ఞతలు. ఆ పాపను ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు.